ఏందో తెలియదు అది. కానీ గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి పవన్ రైట్ గారు, రైట్ మీకు అండ్ ప్యానెల్ లో నా అంకమరావు గారికి అండ్ నాగార్జున గారికి అందరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఈ సోషల్ సైకోలు వీళ్ళ బారిన నిజంగా మీరు కూడా బాధితురాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మీ పైన కూడా ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితులు. ఎవరైతే యాక్టివ్గా ప్రజల కోసం ఫైట్ చేస్తారో వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. బోరుగడ్డ అనిల్ ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి మనకెందుకులే ఈ విషయం మాట్లాడుకోవడం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతని గతంలో, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని షర్ట్ వేసుకొని వెళ్ళి, హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపేస్తా అన్నారు. అంటే ఎట్లాంటి మనస్తత్వం ఈయనది అనేది. సో ఇప్పుడు మరి కాసేపట్లో రాజమండ్రి జైలుకి రావాలి, మరి ఇప్పటి వరకు రాలేదు. ఏంటి అసలు? ఆల్మోస్ట్ ఇప్పుడు 5 అయిపోతున్నట్టు అదే చూస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ గా ఈ బోరుగడ్డ అనిల్ కేసులోనే అన్ని విచిత్రంగా జరుగుతున్నాయి సార్. మీరు గమనించుంటే ఫస్ట్ టైం ఇతను అరెస్ట్ చేసినప్పుడు కూడా ద వే పోలీస్ ట్రీటెడ్ హిమ్, మీకు గుర్తుంది? అప్పుడు విజువల్స్ అయ్యో కొన్ని లీక్ అయినాయి. బిర్యానీ ఇతన్ని కూర్చోపెట్టి బిర్యానీలు పెట్టించిన ఎగ్జాక్ట్లీ ఆ రోజు కూడా వీడియోస్ లీక్ అయ్యాక సోషల్ మీడియా అండ్ మీడియాలో మొత్తం దుమ్మెత్తి పోస్తే ఏంటి ప్రవర్తన ఏంటి, అలాంటి వాడిని ఏంటి చైన్ లేసి కట్టేసి లాక్కెళ్లాల్సిన వాడిని మీరంతా మర్యాదగా తీసుకెళ్లి ఏదో పెద్ద మినిస్టర్ ఇంకెవరో తీసుకెళ్తున్నట్టుగా కూర్చోపెట్టి హోటల్స్ లో బిర్యానీలు పెట్టి మేపి అంటే ఇంకా బూతులు నేర్పిస్తానిక ఏంటి అన్నట్టుగా మనం అందరం గొడవ చేస్తే, మళ్ళీ ఆ తర్వాత కాదని చెప్పి ఏ విజువల్స్ బయటకు రాలేదు. ఆ తర్వాత ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంది. అసలు ఇప్పుడు ఇందాక సార్ కూడా చెప్తున్నారు జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది కేసు అంటే, ఎవరు పడితే వాళ్ళు లెటర్ పెట్టి నేను మా సో పలానా వాళ్ళకి ఇలా చేయాలంటే ఎవరు పడితే వాళ్ళకి ఇలా ఇచ్చేస్తారండి పర్మిషన్స్ బయటకు వెళ్ళడానికి. బోన్లోంచి ఒక జంతువుని బయటకు పంపిస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వెళ్తుందా లేదా ఏంటని చెప్పి క్రాస్ వెరిఫై చేసుకోవడం, అథెంటిసిటీ ఏంటి, సబ్మిట్ చేసిన పేపర్ కి అథెంటిసిటీ ఏంటని చెప్పి మరి సబ్మిట్ చేసుకునే ప్రాసెస్ ఎందుకు లేదు కోర్టులో, మరి ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు, ఇంత ఈజీగా ఎందుకు తీసుకున్నారు ఇష్యూ అని చెప్పి. గాయత్రి గారు బోన్ లోని అడవి మృగాన్ని బయటకు వదులుతారండి, అడవిలో వదులుతారు, లేకపోతే బోన్ లోనే అట్టి పెడతారు. ఎప్పుడు జనసంచారానికి వదలరు సార్. అవును కరెక్టే. బట్ ఇతను మరి ఆల్రెడీ ఒకసారి పంపించారు. పంపించినాక మళ్ళీ రెండోసారి ఉండాలి కదా, ఉండాలి. ఇందాక నేను ఇంకోటి కూడా విన్నాను సార్, ఇతను ఏదో కాన్ కాల్స్ మాట్లాడాడు, డైరెక్ట్ గా కోర్టు నుంచి కాన్ కాల్స్ మాట్లాడాలి సిస్టర్ ద్వారా ఇంకెవరితో అని చెప్పి ఇదంతా కూడా బయటకు తీస్తున్నారు. బట్ ఏం లాభం? మనిషి మన చేతిలో ఉన్న మనిషి ఆడిని పంపించేసి మనం ఈ రోజు మనం ఎన్ని చేసినా ఏం లాభం అని చెప్పి నాకైతే సీరియస్లీ చాలా డిసాటిస్ఫైడ్ గా ఉంది. ఇది ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది? ఇలాంటి మృగాలను మనం ఇంకాస్త వాళ్ళని ఫెసిలిటేట్ చేసి బయటకు పంపిస్తే ఎలాగో, అసలు ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి సార్? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ ఉన్నాయి, అక్కడ ఇలా బాగాలేదు అని చెప్పి ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది సార్ లాయర్లు కోర్టుల చుట్టూ, లేకపోతే ఎన్ని సర్టిఫికేట్లు తెచ్చుకోవాల్సి వచ్చింది సార్? ఎన్ని రోజులు పట్టింది? 50 days పట్టింది. ఏంటి మనం నమ్మించడానికి కోర్టుకి ఎన్ని ఇయర్స్ అప్పటికి 73, 74 years ఆ మనిషికి, ఆయనకి ఇంత ఇబ్బంది ఉందని నమ్మించి మనం ఆ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి బయటకు పంపిస్తాం. కానీ రోజు పెట్టినప్పుడు ఈ బోరుగడ్డ నీళ్ళు ఇలా చిటికేసి టప్మని బయటకు వచ్చాడు. రావటమే కాదు, మళ్ళీ వచ్చిన 2వ రోజు మళ్ళీ పెట్టుకున్నాడు కోర్టులో, నేను మళ్ళీ వెళ్తాను, ఎక్స్టెన్షన్ కావాలి, బయట నుంచి లెటర్ వచ్చింది అని చెప్పి. అండ్ మీరు ఇంకో విచిత్రం చూస్తే, ఇతను వీడియో తీస్తాడు, నువ్వు నిజంగానే మంచోడివి, నువ్వు నిజంగానే నీ తల్లి కోసం వెళ్ళావే అనుకో, అన్ని పాలిటిక్స్ పక్కన పెడితే ఈ తల్లిని పక్కన పెట్టుకుని వీడియో తీర్చుకోవాలి, నేను నా తల్లితో ఉన్నాను చూడండి, నేను అబద్ధం చెప్పట్లేదని. ఇదే నాటకం. తల్లి ఒక చోట నుంచి వీడియో చేసిద్ది, కొడుకు ఇంకో చోట నుంచి వీడియో చేస్తాడు. నిజంగా న్యాయంగా ఉన్నావు అనుకుంటే, నిజంగా నీ తల్లి కోసం వెళ్ళినాడు అయితే అసలు వీడియో మీ తల్లి గారి పక్క నుంచే వీడియో పెట్టేవాడు కదా, మా అమ్మగారి దగ్గర ఉన్నాను, పలానా చెన్నై హాస్పిటల్లో ఉన్నానని. ఇంకా పోలీసులు వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా? క్లియర్ కదా అబద్ధం తెలిసిపోతుంటే. అంటే ఇంత విచ్చలవిడిగా ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకో పక్కన ఏం చెప్తున్నాడు, నా ప్రాణాలకు ఏమైనా అయితే వీళ్ళే అంటే వీళ్ళ చేతే పవన్ కళ్యాణ్ వీళ్ళదే బాధ్యత అని చెప్పి అంత గట్టిగా చెప్తున్నాడు. మరి నీకు సిగ్గుసరం లేదా? నేను ఇంకొక ప్రాణాలు తీస్తానని చెప్పి మాట్లాడినాడు. ఇదే కనుక జగన్ గవర్నమెంట్ లో జరుగుంటే ఏం చేసేవాళ్ళు సార్? ఈ పార్టీకి ఈ మనిషి అసలు ఇంకొకరు కనిపించేవాడు 2వ గంటకి? ఆ తల్లికి అసలు బయటకు వచ్చి మాట్లాడే అంత హక్కు ఉండేదా, అంత ధైర్యం ఉండేదా కనీసం? ఎలాంటి వాళ్ళు అరెస్ట్ చేశారు సార్? ఊటిని చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని చెప్పి రంగనాయకమ్మ గారికి, ఆవిడకి ఎంత వయసు, ఆవిడని అరెస్ట్ చేశారు పోలీసులు అప్పుడులో. మరి ఇప్పుడు ఏమొచ్చింది సార్? బోరుగడ్డ లాంటి వాళ్ళని బయటకు వదిలేసేసి మృగాల్ని ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మన లా జ్యుడిషియల్ సిస్టమ్ సార్. గాయత్రి గారు, అంకబాబు గారికి బట్టలు వేసుకునే అవకాశం లేదు. అలాగే మామూలుగా
మూల్పూరు సాయి కళ్యాణ్ గారికి బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. నైటీ మీద తీసుకెళ్లిపోయారు. అవును, నైటీ మీద ఒక ఆడ మనిషిని నైటీ మీద తీసుకెళ్లారు. మరి ఈయనకేంటో మరి టిక్ టాక్ రెడీ అయ్యి తీసుకెళ్లి బిర్యానీలు పెట్టి మరి ఆ రోజు నచ్చలేదు సార్ ఎవరికి. అండ్ ఈ రోజు అసలు పరుపు దిండు ఫ్యాన్ కూడా పెట్టారు. పెట్టారు. మరి ఈయన పొట్టి దాని ఏమంటారు, ఏదో దేశం స్వాతంత్ర కోసం పోరాడే మనిషిలాగా. అది కాదు సార్, అసలు బయటకు వచ్చిన విషయం కూడా చాలా మందికి తెలియదు. మొన్న ఇప్పుడు ఈ కేసు ఇష్యూ ఇలా అయింది. ఎవరో చెప్తున్నారు, ఇద్దరు ఖైదీలను కూడా ఈయన దగ్గర పెట్టారంట. మామూలుగా ఎవరో చెప్పారు, ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ బిర్యానీలు బయటకు పోయి వండుకోవడం ఎందుకు అని చెప్పి ఇద్దరు ఖైదీలను ఈయనకు పెట్టారంట ఈయన దగ్గర. అదే ఏంటి సార్ మరి రాచమర్యాదలు ఎందుకు చేస్తున్నారంటారు? మీరే చెప్పాలి, మీరే చెప్పాలి, మీరే ఎందుకంటే మాకెలా తెలుస్తుంది? నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ అబౌట్ ఒక మనిషి, సాధారణ మనిషి ఆలోచించేదానికన్నా అంత హై స్టాండర్డ్స్ ఉంది ఆ